వెల్కమ్ బ్యాక్. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. బట్ 2.5 ఏండ్లకు ముందే ప్రస్తుతం ఇప్పుడు నేతలు మాట్లాడే మాటలు చూస్తే నెక్స్ట్ మంత్ ఎన్నికల అన్నటువంటి డౌట్ కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ముగింపు కార్యక్రమంలో సమీక్షలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ పాలనకు సంబంధించి అదేవిధంగా మొన్న పార్లమెంట్లో తేజస్వి మాట్లాడిన మాటలకు సంబంధించి పలు విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి మనం చూసాము. అండ్ అటు మీడియాతో ఇష్టాగోష్ఠిలో అటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ పైన అయిపోయింది 7తో సమానం, అట్ ద సేమ్ టైం కాళేశ్వరానికి సంబంధించి తక్షణమే సిబిఐ విచారణ ప్రారంభించకుంటే మా కార్యాచరణ ఏంటో ప్రకటిస్తాము అని చెప్పేసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, వీటిపై వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం. దిలీప్ ఆచార్య గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి దిలీప్ ఆచార్య గారు, వెల్కమ్ టు ద డిబేట్. వినిపిస్తోందా దిలీప్ ఆచార్య గారు? నమస్తే అండి. నమస్తే అండి. నుమాన్ గారు, వీరు ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్. నమస్తే అండి నుమాన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. దత్తాత్రేయ గారు, నిన్న విన్నాము, సభ చూసాము. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్కు సంబంధించి అంటే తెలంగాణ అన్నటువంటి కాన్సెప్ట్ మళ్ళీ ముందేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందనా? ఎందుకంటే ఆ రోజు విమర్శలు చేయడము, మళ్ళీ మాట్లాడడము, దానికి సంబంధించి రోజులు గడిచాయి. సో మళ్ళీ అంటే తెలంగాణ పాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ బీఆర్ఎస్ వాడుకుందాం అనుకుంటుందా? గుడ్ మార్నింగ్ జ్యోష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అట్లాగే HMTV ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఒక సిన్సియారిటీతో పనిచేసేటువంటి ఏకైక పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఆటంకం కలిగిన, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలిగిన, తెలంగాణ అనేటువంటి పదాన్ని ఏ విధంగా ఎవరు ఎంత చులకనగా మాట్లాడిన, గతంలో పార్లమెంట్లో ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు తల్లిని బిడ్డను వేరు చేసినట్టుగా వేరు చేసిర్రు అన్నాడు. ఆ రోజు తెలంగాణకు ఎంత అవమానం జరిగిందో మనం చూసినాం. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపేటప్పుడు మరి ఆ చరిత్ర తెలియనటువంటి ప్రధానమంత్రి ఈ చరిత్ర గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆనాటి త్యాగాలను మర్చిపోయి ప్రసంగాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేడు ఒక యువ ఎంపీ తలకాయ మీద మరి మెడకాయ మీద తలకాయ ఉందా లేదని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు ఇవాళ బాధతో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, తెలంగాణ మీద నిజంగానే ప్రేమ ఉన్న ఏ పౌరుడైనా కూడా ఆయనకి ఏం తెలుసని తెలంగాణ పోరాటం గురించి, తెలంగాణ త్యాగాల గురించి, తెలంగాణ ప్రజలు పడ్డటువంటి కష్టాల గురించి ఏం తెలుసని ఒక దయాది దేశాన్ని పోల్చడం, ఒక మనకు శత్రు దేశంగా భావిస్తున్నటువంటి ఉగ్రవాదానికి పెంచిపోస్తున్నటువంటి దేశంతో తెలంగాణ రాష్ట్ర విభజనని పోల్చడం ఎంతవరకు సమంజసం అంటా ఉంటాం. అంటే బీజేపీ నాయకులకు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే ఆ పూటకు చెల్లుతుందేమో, కానీ దాని వెనకాల ఉన్న పరిణామాలు, ఆ ప్రజల కష్టాలు, ఆ ప్రజలు పడ్డ బాధలు, అక్కడ జరిగినటువంటి త్యాగాలు, అక్కడ జరిగినటువంటి ఆత్మార్పణలు, ఇవన్నీ అమరుల త్యాగాలు, ఇవన్నిటిని చులకన చేసినట్టుగా కాదా? ఇవాళ బీజేపీ నాయకులు ఫ్రమ్ ద బిగినింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రతిసారి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు, వెటకారంగా మాట్లాడుతూనే ఉన్నారు, అవమానపరుస్తూనే ఉన్నారు. సో దానికి బాధపడ్డటువంటి నాయకుడు ఇలా జరగడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా మన ఒక్క ఎంపీ, 2 ఎంపీలు ఉన్నా కూడా ఆయన క్షమాపణ చెప్పే వరకు వదిలే వాళ్ళం కాదు. అంత యథేచ్ఛగా మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు 8 మంది ఒక నోరుకు ప్లాస్టర్ వేసుకున్నట్టుగా ఆయన వైపు తొంగి చూసి ఎట్లా మాట్లాడతావు, నువ్వు క్షమాపణ చెప్పాలి అనేటువంటిది అడగకుండా ఆయనని సమర్థించినట్టుగా వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇక కాంగ్రెస్ ఎంపీల వాళ్ళు ఒకరో ఇద్దరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళని ఎవరు కూడా అలో చేసినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ అనేటువంటి పదాన్నే ఒక వ్యతిరేకించినటువంటి పదం కాదు, మాట్లాడితే ప్రమాదం అన్నట్టుగా ప్రతిసారి అవమానకరంగా మాట్లాడుతుంటే ఎవరు భరిస్తారండి? తెలంగాణ రాష్ట్రం ఏం ఊరికే వచ్చిందా జ్యోష్ణ గారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో 1969లో 360 జరిగింది. అంటే ఒకరో ఇద్దరో నేతలు మాట్లాడడానికి ట్రై చేశారు, ఎలో చేయలేదు అంటున్నారు. అంటే కాంగ్రెస్ నేతలు మాట్లాడారు కదా మేడం, మేము ఉన్నట్టుగా కుండబద్దలు కొడతా ఉన్నాం, మాట్లాడలేదని మేము అనట్లేదు. మాట్లాడిన వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అలో చేయలేదు, మాట్లాడనివ్వలేదు బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం నుంచి కొంత చిత్తశుద్ధిన వాళ్ళేమో. ఈ తెలంగాణ రాష్ట్రంలోనైతే ఒకే ఒక మంత్రి స్పందించిండు, అది పొన్నం ప్రభాకర్ మాత్రమే. మిగతా ఏ నాయకుడు కూడా అంత పెద్ద ఎత్తున తేజస్వి సూర్య అనేటువంటి ఒక సెల్ఫ్ అనౌన్స్డ్ ఎంపీ, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళుగా మేధావిలాగా ఫీల్ అవుతా ఉన్నారు.
తెలంగాణ సమాజంలో జరిగినటువంటి ఇన్ని అవమానాలు, ఇన్ని హేళనలు, ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి తీరుని ఎండగట్టకూడదా అండి? ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు క్షమాపణ చెప్పాలయ్యా, మేము తెలంగాణ ప్రాంతంలో మా పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా నువ్వు క్షమాపణ అంటే దత్తాత్రేయ గారు బీజేపీ నేతలు మాట్లాడారు, కాకపోతే మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆయన ఉద్దేశం ఇది కాదు అని చెప్పినట్టున్నారు. అంటే మేడం చెంప మీద కొట్టి చెవు దగ్గర చెవులో సారీ చెప్తే సరిపోతుందా? చెంప చెల్లుమని కొట్టిండ్రు, చెవులోకి వచ్చి మెల్లగా సారీ అని చెప్తే సరిపోతుందా? అసలు ఆయన సారీ కాదు కదా, అసలు నేను అన్నదాంట్లో తప్పేముందని వితండవాదానికి పోతా ఉన్నారు బీజేపీ నాయకులు. పాకిస్తాన్ తో పోల్చవచ్చా? పాకిస్తాన్ ప్రక్రియ విభజన ఏ విధంగా జరిగింది, తెలంగాణ విభజన ప్రక్రియ ఏ విధంగా జరిగింది? ట్రైన్ టు పాకిస్తాన్. కుష్వంత్ సింగ్ అనేటువంటి ఒక రైటర్ రాసిండండి, శవాల దిబ్బలు వచ్చినాయి పాకిస్తాన్కి నుంచి తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు శవాల తిప్పలుగా భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందా? తెలంగాణ ప్రజలు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారండి, ఎవరిని చంపలేదు, ఎవరికి హాని చేయలేదు. ఎట్లా పోలుస్తాడు పాకిస్తాన్ తోటి? అది నేరం కాదా?